హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 4 సంబంధించి జస్ట్ 500 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి 1500 రూపీస్ తోటి మీకు 4 పేపర్స్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించి అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో సో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలో గురుకుల నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీఆర్ఈఐఆర్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పనుంది. సో త్వరలోనే మరో నోటిఫికేషన్ వెలువడనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత గురుకులాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటికీ 11,687 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ వారం రోజుల్లో గురుకుల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి మొదట ప్రభుత్వానికి 9,096 పోస్టుల ప్రతిపాదనలు పంపించాయి. సో వాటికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. తర్వాత ప్రభుత్వం అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా 15 గురుకుల డిగ్రీ కళాశాలను అయితే మంజూరు చేసింది. సో ఈ క్రమంలో ఆయా గురుకులాలకు సైతం 2,591 పోస్టులను అయితే కేటాయించింది. సో ఇటీవల ఈ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత 2-3 రోజుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను రిజర్వ్ చేసింది. సో నోటిఫికేషన్ జారీ, పరీక్షా తేదీల నిర్ణయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి మనకి గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. సో గ్రూప్ 2 పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందేందుకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం రవికుమార్ ఒక ప్రకటన ద్వారా అయితే తెలిపారు. సో డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు మీరు ఇక్కడున్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 23 నుంచి క్లాసులు ప్రారంభమైతే చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతో మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ నిజామాబాద్ అర్బన్ జిల్లాకు సంబంధించి కూడా మనకు అక్కడ కూడా సేమ్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 2 ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కూడా ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. 20వ తేదీలోపు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 23 తారీఖు నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను మనకు ఓఈలో కూడా 200 మందికి ఈ గ్రూప్ 2కు సంబంధించిన ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా గ్రూప్ 2 ఉచితంగా కోచింగ్ తీసుకోవాలనుకున్న వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయా జిల్లాకు సంబంధించి మీ యొక్క జిల్లాలో ఈ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ విధానం అయితే మీకు కనబడుతుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి చేయడం జరిగింది. సో మనకు తెలంగాణ హైకోర్టులో సో మనకు నిన్న 9 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. ఇక్కడ మనకు ఓన్లీ సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అయితే 45 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీకు కంప్లీట్ పూర్తి వివరాల కోసం ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. నేను మధ్యాహ్నం ఆ వీడియో కూడా చేశాను. దానిలో మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, స్టెనోకి సంబంధించి, సబార్డినేట్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే జారీ చేసింది. చాలా మంచి నోటిఫికేషన్. 33 జిల్లాల వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు. హైకోర్టులో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కనుక సో ప్రతి ఒక్కరు వాటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ ఇచ్చినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ల భర్తీలో దేహదారుణ పరీక్షల్లో నూతన నిబంధనలు సవరించాలంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పరుగు పందెం ఆధారంగా మెయిన్స్కు అవకాశం కల్పించాలి.
ముఖ్యమంత్రికి లేఖ రాసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. సో టీఎస్ఎల్పీఆర్బీ కావచ్చు, ప్రభుత్వం కూడా దీనిపైన ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. సో వివిధ రాజకీయ నాయకులు అయితే వీటికి సంబంధించి సవరణ చేయాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే టీఎస్ఎల్పీఆర్బీ సో తన వర్క్ అయితే కంటిన్యూగా మనకు మెయిన్స్కి సంబంధించిన డేట్స్ కావచ్చు అండ్ ఇతర విషయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అయితే ఇస్తుంది. మరి దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే బోర్డు నుంచి రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జైలు దరఖాస్తుల గడువు పెంచండి అంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు. సో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తుల గడువు పొడిగించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సో టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డిని కోరినట్లు ఇక్కడ జరగవచ్చు. యాక్చువల్గా మనకు ఇది గురువారం ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. సో ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ సో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచాలని రిక్వెస్ట్ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్ దరఖాస్తులో అనేక సమస్యల కారణంగా మనకు జనవరి 10 లోపే ఈ దరఖాస్తులు సమర్పించలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆన్లైన్ ప్రాబ్లం వల్ల మరొక 10 days దీనికి అదనంగా అవకాశం కల్పించాలని చెప్పేసి వీళ్ళు జనార్దన్ రెడ్డిని దగ్గరికి వెళ్ళి సో ఒక వినతి పత్రాన్ని సమర్పించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి ఇక్కడ చూద్దాం వన్ బై వన్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలతో ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఏముందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫిబ్రవరి 11న ఇది నగరంలో స్టార్ట్ కానట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ ఫార్ములా ఈ వాహనాన్ని గురువారం రాత్రి ముంబైలో ఆవిష్కరించినట్టు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇట్లా మనకు ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహించడం దేశ క్రీడా చరిత్రలోనే ఇదే తొలిసారి అనమాట. సో అది మనకు హైదరాబాద్లో అయితే జరగనుంది ఫిబ్రవరిలో. సో గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతారు ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ జరగనుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జరిగిందని చెప్పేసి అడగవచ్చు. సో హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడు వాటికి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే దుబ్బాక లీనెన్ చీరకు జాతీయ స్థాయి గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసినటువంటి లీనెన్ కాటన్ చీరకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 17 వరకు విరసత్ పేరిట ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి చీరల ప్రదర్శనలో వివిధ ప్రాంతాల చేనేత కార్మికులు తయారు చేసినటువంటి 75 చీరలు అయితే ఎంపిక చేశారు. సో అందులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దుబ్బాకకు చెందినటువంటి లీనెన్ చీరకు స్థానం దక్కినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో దీని యొక్క క్వాలిటీ అంటే లీనెన్ ఇది ఎక్కడ మన తెలంగాణలో ఎక్కడంటే సో సిద్దిపేట దుబ్బాకలో దీనికి సంబంధించిన తయారైతే ఉంటుంది. సో కేంద్రం విరసత్ పేరిట ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రదర్శనకు గాను 75 చీరల్లో మన రాష్ట్రం నుంచి ఇది ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి గుర్తుంచుకోండి ఆ నేమ్స్. అండ్ నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 1990 నుంచి 2004 వరకు వాజ్పేయి హయాంలో ఇతను కేంద్ర మంత్రిగా అయితే చేయడం జరిగింది. సో నిన్న ఇతను చనిపోయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో డైరెక్ట్ అడుగుతారు. సో ఇటీవల చనిపోయినటువంటి క్రింది మాజీ కేంద్ర మంత్రి ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో శరద్ యాదవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే భోగాలి బిహు పండుగ నేపథ్యంలో అస్సాంలోని తేజ్పూర్లో మంగళవారం బేలాగర్ను రూపొందిస్తున్నటువంటి గ్రామస్తులు అని చెప్పేసి చూడవచ్చు. వెదురు కావచ్చు, గడ్డి, ఆకులు తదితరాలతో రూపొందించేటువంటి బేలాగర్లో కుటుంబ సభ్యులు అందరూ బిహు ముందు రోజున రాత్రి విందు ఆరగిస్తారు. సో మరుసటి రోజున ఉదయం బేలాగర్కు నిప్పంటించి దహనం చేస్తారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే సో మనకు ఇది వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక డైరెక్ట్గా ఈ భోగాలి బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అంటాడు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి అస్సాం ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ సంక్రాంతి ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటారో వివిధ రాష్ట్రాల్లో కొన్ని పండుగలు ఉంటాయి. సో వాటికి సంబంధించి ఒక దగ్గర మీరు నోట్ చేసుకోండి. సో డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పండుగ పేరు మీద అది ఏ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి అడుగుతాడు. ఈ భోగాలి బిహు పండుగ అనేది అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే జడ్చర్లలో వాటర్ హీటర్ల తయారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్లాంట్ను ప్రారంభించినటువంటి హింటాస్టికా సో 210 కోట్ల పెట్టుబడితో దీన్ని ఇక్కడ మన తెలంగాణలో అయితే ప్రారంభించడం జరిగింది. సో రాష్ట్రంలో మరో పరిశ్రమ అయితే కొలుదీరినట్లు ఇక్కడ చూడవచ్చు. హింటాస్టికా ప్రైవేట్ లిమిటెడ్ వాటర్ హీటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునిక ప్లాంట్ మొదలైనట్లు ఇక్కడ తీయడం జరిగింది. ప్రముఖ సంస్థ హిందూవేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ అదేవిధంగా ఐరోపాకు చెందినటువంటి గ్రూప్స్ అట్లాంటిక్ సంస్థలు జాయింట్ వెంచర్ ఏదైతే హెచ్ఎల్పిఎల్ ఉంది కదా. సో ఇవన్నీ కలిపి దీన్ని ఇక్కడ స్టార్ట్ చేసినట్టు అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ ఇంటాస్టిక్ అనేది గుర్తుంచుకోండి. అండ్ ఈ వాటర్ల హీటర్ల తయారీ అనేటువంటిది పరిశ్రమ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి అడుగుతాడు. సో ఇది మనకు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి
సో ఈ జడ్చర్ల అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్లేస్ చాలా ఇంపార్టెంట్. చాలా సంస్థలు అంటే ఇక్కడ చాలా అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, అవన్నీ మనకు హైదరాబాద్ కేంద్రంగా అయితే కొత్త ఇటువంటి సంస్థలను అయితే స్థాపిస్తున్నాయి. సో వీటి పేర్లను గుర్తుంచుకోండి, అవి ఏ ప్లేస్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణకు వస్తున్నటువంటి కనుక చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రెడీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. 15న ప్రారంభించినటువంటి సింగరేణి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు బొగ్గు తవ్వకాల థర్మల్ అదేవిధంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సింగరేణి తాజాగా ఈ వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తిలో కూడా అడుగు పెడుతుందని చెప్పిస్తారు. సంక్రాంతి రోజున సింగరేణిలో కొత్త వెలుగు పంచేందుకు మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వేదిక కానుంది. సో ఇక్కడ నిర్మించినటువంటి నీటిపై తేలియాడేటువంటి 5 మెగావాట్ల కెపాసిటీ వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఈ నెల 15న ప్రారంభించేందుకు సింగరేణి సర్వం సిద్ధం చేసినట్లు ఇక్కడ తీయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల తెలంగాణలో సో నీటిపై తేలేటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి అంటాడు. సో జైపూర్ ఎన్టీపీసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు మంచిర్యాలకు దగ్గరగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భూమి లాంటి ఇంకో గ్రహం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో గుర్తించినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎర్త్ లాగే సేమ్ సైజు రాళ్లతో ఉందని అంచనా. సో మనకు మన భూమిలాగే అంతే సైజుతో రాళ్లతో కూడినటువంటి ఓ ఉపగ్రహాన్ని, సో ఇక్కడ ఓ గ్రహాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ మనకు నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి సంబంధించి ప్రీవియస్లో కూడా నేను కరెంట్ అఫేర్స్ విభాగంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు కరెంట్ అఫేర్స్. సో వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.